హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణ, ఏపీ సంబంధించి టెట్ డిఎస్ అంశాలు ఈరోజు చూసే ముందుగా మన ఛానల్ను తొలిసారి చూస్తున్న అభ్యర్థులందరూ మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక మరి తెలంగాణ టెట్ సంబంధించి ఆల్రెడీ అప్స్కెన్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. మరి ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఈరోజు అర్ధరాత్రి వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మన అభ్యర్థులు టెట్ సంబంధించిన చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవాల్సిందిగా మరి విద్యాశాఖ వారు కోవడం జరిగింది. ఎడిట్ అప్లికేషన్ కూడా ఈరోజు మనకు 28 ఆల్రెడీ ఏప్రిల్ 28 నుంచి మరి మే 3 వరకు, అంటే ఈరోజు మే 3 కాబట్టి మరి ఈ రోజు వరకు అవకాశం ఉంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చేసుకోవాల్సిందిగా చేసుకోవాలి. పెద్ద ఇబ్బందులు ఏమి ఉండే, ఎందుకంటే మన పేరు మిస్టేక్స్ మెయిన్, మరి కమ్యూనిటీ సంబంధించి అవి ఇంపార్టెంట్, మిగతా అంశాలు ఏం కాదు. యాక్చువల్గా టెట్ సంబంధించి పెద్ద మిస్టేక్స్ అంటే ఎవరికి కూడా ఉండవు. ఏమన్నా సైన్ మిస్టేక్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, ఖచ్చితంగా హాల్ టికెట్లు అందరికి వస్తాయి. మన పేరు కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. మన పేరు కరెక్ట్, అలాగే మన మార్క్స్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, కానీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి మరి చేసుకుంటే ఎడిట్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఎడిట్ కాకుండా పర్లేదు, అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మరోసారి అందరూ గమనించాలి ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి డిఎస్సి 1:2 జాబితా కావచ్చు, 1:2 కావచ్చు వెరిఫికేషన్ చేసినప్పుడు టెట్ సంబంధించి మెమోలో కేవలం మన పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మార్క్స్ సంబంధించి కేటగిరీ ఉంటుంది, అంతే తప్ప అందులో ఏం చూడరు. అంతేగాని ఇంటర్మీడియట్ మార్కులు ఉన్నాయా, లేదంటే మిగతా కాలేజ్ సంబంధించిన డేట్ తప్పు పడ్డదా, అది ఏం చూడరు, అలా ఏమి ఉండదు. జస్ట్ మన అప్లికేషన్ మందం మాత్రమే, అంటే అప్లికేషన్ వరకు మాత్రమే టెట్ హాల్ టికెట్ సంబంధించి మనకు యూజ్ అవుతుంది. తర్వాత టెట్ హాల్ టికెట్ ఒకసారి ఇష్యూ అయిన తర్వాత టెట్ మెమోలో మాత్రం మనకు ఖచ్చితంగా ఓన్లీ పేరు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మార్క్స్ ఉంటాయి. కాబట్టి పెద్ద అభ్యర్థులు అయితే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఆందోళన అవసరం లేదు. మీ ఎడిట్ ఖచ్చితంగా చేసుకోండి. ఎడిట్ అయ్యే అంశాలన్నీ కూడా మనకు ఆల్రెడీ ఆధార్ నెంబర్, మిగతా అంశాలు తప్ప ఫోటో స్కాన్ తప్ప మిగతా అన్నీ అవుతున్నాయి. కాబట్టి మన అభ్యర్థులు అందరూ ఎడిట్ చేసుకోవాల్సిందిగా, తప్పులు ఉన్న వాళ్ళు ఎడిట్ చేసుకోండి. ఇక ప్రిపరేషన్ కంపల్సరీ, మా టెట్ సంబంధించి మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించాలి. ఆల్రెడీ మనకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక ఈరోజు అప్డేట్ చూస్తే మరి అభ్యర్థులతో నిండుదనం, గ్రంథాలయంలో సన్నద్ధం. రానున్న రోజుల్లో టెట్ డిఎస్సి కానిస్టేబుల్, జీపీఓ, ఆర్ఆర్బి, ఐబీఐ ఓవరాల్గా అన్ని రాశారు. ఇలా యాక్చువల్గా టెట్ డిఎస్ సంబంధించి కానిస్టేబుల్, జీపీఓ అనేది ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా నోటిఫికేషన్ ప్రకటించలేదు. వాళ్ళు మామూలుగా పేపర్ రాస్తారు. ఆర్ఆర్బి, ఐబీబీఎస్ క్లర్క్ ఇవన్నీ కామన్గా సెంట్రల్ సంబంధించి ఎగ్జామ్స్, బ్లాంక్ సంబంధించి. ఇక జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అభ్యర్థులు బారులు తిరుగుతున్నారు. మరి రోజు 400 నుంచి 450 మంది పాఠకులు ఇక్కడికి వచ్చి అర్థమవుతున్నారు. అంటే మరి ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించి కసరత్తు అవుతున్న నేపథ్యంలో వివిధ అంశాలు ఉన్నాయి కాబట్టి, వివిధ నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్టు ఇక్కడ ఆదిలాబాద్ గ్రంథాలయం సంబంధించి మరి చాలామంది ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అన్ని జిల్లా లైబ్రరీలో కూడా మరి గత డిఎస్సి సంబంధించి కావచ్చు, గత గురుకుల సంబంధించి గతంలో గ్రూప్ 4 సంబంధించి ఎలా ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ కూడా అలాంటి రోజులు వస్తున్నాయని గ్రంథాలయంలో మరి అభ్యర్థి సంఖ్య పెరుగుతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పూజితారెడ్డి జవాబు పత్రాలు సమర్పించండి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం, విచారణ జూన్ 11 వాయిదా. మరి గ్రూప్ 1 సంబంధించి వివాదం, అంటే ఆల్రెడీ మెయిన్ సంబంధించి కొంత వివాదం చెల్లవుతున్న నేపథ్యంలో మరి కోర్టుల వాదనలు ఆల్రెడీ సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ వెళ్ళడం, డబుల్ బెంచ్ జోక్యం చేసుకోవడం, మళ్ళీ సింగిల్ బెంచ్కి వెళ్ళడం, మేము జోక్యం చేసుకోమని వాళ్ళు చెప్పడంతో మరి టీజీపీఎస్సీ అయితే ప్రజెంట్ అయితే మరి కౌంటర్ దాఖలు చేయడం, మరి జూన్ 12 వరకు కూడా వాయిదా ఇచ్చింది ఇక్కడ హైకోర్టు సంబంధించి. ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి చివరి దశకు వాదన చేరుకొని మరి చివరి నిమిషంలో ఇప్పుడైతే జూన్ 11 వాయిదా వేశారు. మరి టీజీపీఎస్సీ అయితే మేము నియామక ప్రక్రియ త్వరగా చేయాలని అనుకున్నప్పటికీ మరి హైకోర్టు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ సంబంధించి పూర్తింది కాబట్టి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఒకసారి టీజీపీఎస్సీ కరెక్ట్ ఇస్తే మరి కోర్టు యాక్సెప్ట్ చేయడమా, లేదంటే మళ్ళీ ఏమైనా వివరం కూడా ఉంటుంది. ఇంకా మరొకసారి మనం చూస్తే లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు 5వ తేదీ నుంచి 17 వరకు మీ సేవా కేంద్రాల స్వీకరణ. ఇంటర్లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత. అంటే కొత్తగా మరి ధరణి స్థానంలో భూభారతి వచ్చిన నేపథ్యంలో మరి ల్యాండ్ సంబంధించి కావచ్చు, అంటే భూములకు సంబంధించి, వ్యవసాయ భూములకు కావచ్చు, మరి క్రయ విక్రయాలకు సంబంధించి మరి లావాదేవీలు జరిపిన సమయంలో ఖచ్చితంగా భూ సర్వే మ్యాప్ కీలకం కాబట్టి ఖచ్చితంగా సర్వేలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ తర్వాత ఫ్యూచర్ ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో మేము తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి సర్వేలు మండలంలో ఉండాలని. మన సర్వేలు ఎవరంటే ఖచ్చితంగా లైసెన్స్డ్ సర్వేల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలీం దరఖాస్తును ఆహ్వానించింది. మరి ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో అన్ని మీ సేవా కేంద్రాల్లో 100 చెల్లించి దరఖాస్తు మరి ప్రాస్పెక్టస్ పొందవచ్చని మీ సేవా కేంద్రాల్లో ఈ నెల 17 వరకు దరఖాస్తు సమర్పించాలని సర్వే ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ శుక్రవారం ప్రకటన తెలిపారు. మరి వీళ్ళకైతే ఇంటర్మీడియట్లో గణితంలో, అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇంటర్మీడియట్లో మరి 60% మార్కులు సాధించిన వారు, అలాగే ఐటీఐ డ్రాప్స్మెన్, సివిల్ డిప్లొమా, సివిల్ బీటెక్ మొత్తానికి వాళ్ళకి అర్హత ఉంది. సాధారణ డిగ్రీ కావచ్చు, డిఈడి కావచ్చు, బీడీ వాళ్ళకి అర్హత లేదు. అలా ఎంపికైన అభ్యర్థులకు 50 పని దినాలకు శిక్షణ ఇచ్చి మరి ఓసీ అభ్యర్థులు 10,000, బీసీ అభ్యర్థులు 5,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 2,500 ఫీజు చెల్లించాలని కోరడం జరిగింది.
ఇంకా ఏపీ సంబంధించి మెగా డిఎస్కి ధ్రువపత్రాల సమర్పణ. మెగా డిఎస్లో క్రీడాకోటకు తొలి రోజైన శుక్రవారం 25 మంది క్రీడాకారులు ధ్రువపత్రాలను వెబ్సైట్లో సమర్పించారు. ఎందుకంటే ఇక్కడ రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి దాని ప్రకారం మెరిట్ ప్రకారం ఇస్తామని ఆల్రెడీ ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. కాబట్టి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 4లో మొత్తం 65 క్రీడాంశాలకు గుర్తింపునిచ్చింది. వారిని కేటగిరీ ఏ, బిగా విభజించారు. కేటగిరీ ఏలో 36, కేటగిరీ బిలో 29 క్రీడలు పొందుపరిచారు. ఆయా క్రీడల్లో క్రీడాకులకు సంబంధించిన క్రీడా సంఘాలు ఎన్ఎస్డిసి స్పోర్ట్స్ కోడ్ 2011 మేరకు షాప్చే విధిగా గుర్తింపు రెన్యువల్ పొంది ఉండాలి. అంటే షాప్ అంటే ఇది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేది. మన తెలంగాణలో కూడా ఆల్రెడీ షాప్ ఉంది కాబట్టి అక్కడ అంటే ఏపీ సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ సంబంధించి ఉంటుంది ఇక్కడ. ఆ సంఘాలు జారీ చేసిన ధ్రువపత్రాలను మాత్రమే పరిగణన తీసుకుంటారు. ఈ క్రమంలో 20 క్రీడలకు సంబంధించిన ఆయా క్రీడా సంఘాలు చివరిగా 2024 వరకు రెన్యువల్ పొంది ఉన్నారు. సాఫ్ట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్ టెన్నిస్ మొదలైనవన్నీ కూడా క్రీడలకు సంబంధించి క్రీడా సంఘాలు మాత్రం రెన్యువల్ పొందాయి. ఇతర క్రీడా సంఘాలు కూడా పునరుద్ధరించుకొని షాప్లో సమర్పించకుంటే ఆయా సంఘాల క్రీడాకులు నష్టపోయే ప్రమాదం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే ఇవి అప్డేట్స్. టెట్ సంబంధించి 8 ఆప్షన్ ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రితో మూస్తుంది. అభ్యర్థులు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవాల్సిందిగా అసలు అందరూ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని తప్పులు ఉంటే ఖచ్చితంగా 8 ఆప్షన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనం కూడా కోవడం జరుగుతుంది. మొత్తానికి ఇది అప్డేట్. ఖచ్చితంగా టెట్ సంబంధించిన ఆన్లైన్ పరీక్షలు మనకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఉన్నాయి. ఏపీ సంబంధించి డిఎస్ సంబంధించి నాన్ లోకల్ ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాగే ఏపీ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మే 15 వరకు గడువు ఉంది. మరొక 12 రోజులు గడువు మూస్తుంది కాబట్టి అభ్యర్థులను ఖచ్చితంగా ఆయన గడువు వస్తే మరొక 5-6 రోజులు పెంచే అవకాశం. ప్రజెంట్ అయితే 15 వరకు గడువు ఉంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులను అప్లై చేసుకోవాల్సిందిగా. ఇక తెలంగాణ డీసెట్ సంబంధించి కూడా మే 15 వరకు సంబంధించి ఉంది. మే 25న పరీక్ష జరగబోతుంది. అలాగే జూన్ 1న ఎడ్సెట్ సంబంధించి ఉంది. ఇక తెలంగాణ డిఎస్సి పై మాత్రం ప్రజెంట్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఇక్కడ కూడా మనకు అనౌన్స్ చేయలేదు. అభ్యర్థులను కోరేందని ఖచ్చితంగా డిఎస్సి సంబంధించి మనం డిఎస్సి పైన కావచ్చు, మోడల్ స్కూల్, గురుకుల సంబంధించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మన అభ్యర్థుల కోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.